ధ్యాన గురువైన పత్రిజీ సార్ గారికి, కళల ద్వారా ఎంతో ఆత్మ జ్ఞానాన్ని అందజేస్తున్న వంశీకిరణ్ గురువు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ క్లాస్‌ను ప్రారంభించుకుందాం. ఈరోజు మనం తెలుసుకుంటున్న సబ్జెక్ట్ రూపాంతరీకరణ. ఈ రూపాంతరీకరణ అంటే రూపము ప్లస్ అంతరం అంతరీకరణ. అంటే ఈ ఆ రూపాంతరీకరణ అన్న పేరులోనే మనకు తెలిసిపోతుంది. ఇది బాహ్యంలో కాదు, అంతరంగంలో జరగాల్సిన మార్పు అన్నది. అంటే ఇక్కడ మనం బయటి రూపం కాదు, లోపలున్న మన ఇమేజ్‌ను మారుస్తున్నామనమాట. ఈ రూపాంతరీకరణ ద్వారా. దీని ద్వారా మరి రూపాంతరీకరణ చెప్పుకుంటున్నాం. మరి దాని ద్వారా లాభాలేంటి? ఆహ్, దా ఒకవేళ రూపాంతరీకరణ చెందితే ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళడానికి ఈ రూపాంతరీకరణ ఏ విధంగా ఉపయోగపడుతుంది? దీనివల్ల మనం మన సెల్ఫ్ ఐడీని కోల్పోతామా లేదా? ఇవన్నీ కూడా మనం ఈరోజు చర్చించుకుందాం. దీనివల్ల కొన్ని నష్టాలుంటాయి. ఆ నష్టాలను కూడా చర్చించుకుందాం. జీవాత్మ భూమి మీది నుంచి ఉన్నత లోకాలకు వెళ్ళేటప్పుడు 3 రకాల స్థితులు కలిగిన ఆత్మస్థితులు కలిగిన వాళ్ళు ఉంటారనమాట. అయితే ముందుగా ఆ యొక్క 3 స్థితులు ఏ విధమైన వారుంటారు, ఎలా ఉంటారు అన్నది ముందుగా తెలుసుకుందాం. మొదటి రకమైన స్థితి గల వాళ్ళు ఎలా ఉంటారంటే సంతోషం, పరమానందం, ఆనందం, సంతృప్తి, మమకారం, విశ్వాసం, ఎరుక. దీంతో పాటు సూక్ష్మ లోకాల్లో వాళ్ళు మేము ఏం చెయ్యాలి అన్న సంపూర్ణమైన అవగాహనతో వాళ్ళుంటారనమాట. అయితే భూమి మీద రూపాంతరం చెంది ఉన్నత లోకాలకు వెళ్ళేటప్పుడు ఆత్మకు ఉండే ఒక రకమైన స్థితి ఇది. అంటే ఇప్పుడు 3 రకాల స్థితులు తెలుసుకోబోతున్నాం. మొదటి రకమైన స్థితిలో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారంటే, ఎప్పుడు కూడా సంతోషం, పరమానందం, సంతృప్తి, మమకారం, విశ్వాసం, ఎరుకతో పాటు అవగాహన అంటే సూక్ష్మ లోకాల్లోకి వెళ్ళి నేనక్కడ ఏం చెయ్యాలి? ఏం తెలుసుకోవాలి? మళ్ళీ ఒకవేళ తిరిగి భూమి మీదకి రావాలన్నా ఏం చేయాలి? అంటే హ్మ్. ఏ ఏ ఏ రకమైన జీవితం నేను తీసుకోవాలి? ఇలా సంపూర్ణమైన అవగాహనతో ఉంటారనమాట. అది అలాంటి ఒక రకమైన స్థితి కలిగిన వారు ఉంటారు. వీరందరూ ఎవరు అంటే వృద్ధాత్మలు, ఉన్నతమైన ఆత్మలు అని మనం చెప్పుకోవచ్చు. అయితే హ్మ్. ఈ ఉన్నతమైన ఆత్మ వాళ్ళు ఎలా ఉంటారంటే, సంపూర్ణమైన చైతన్యంతో ఉంటారు. కాంతితో ఉంటారు. అలాంటి ఆత్మలు భూమి మీదకి రావాల్సిన అవసరం కూడా ఉండదనమాట. అంటే మరణించి మళ్ళీ పైలోకాలకు వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి భూలోకంలో జన్మ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఒకవేళ వచ్చినా వాళ్ళు అవతారంగా భూమి మీద జన్మ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్‌గా రాముడు, కృష్ణుడు, ఇప్పుడు మన పత్రిజీ సార్ కానీ సార్ కూడా ఎంతో కాంతివంతంగా ఎలా ఉంటారు మనకి. అలా వాళ్ళు అవతారంగా కావాలనుకుంటే జన్మ తీసుకుంటారనమాట. ఇలాంటి స్థితి కలిగిన వాళ్ళు ఎంతమందుంటారు ఈ భూలోకంలో అంటే 0.0001 మాత్రమే ఈ మొదటి దశకు చెందిన వాళ్ళు ఉంటారనమాట. వీళ్ళు చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటారు. అయితే ఇప్పుడు రెండవ స్థితి కలిగిన ఆత్మల గురించి తెలుసుకుందాం. ఈ స్థితిలో ఏంటి అంటే మమకారంతో, దుఃఖంతో అనేక కష్టాలను కలిగించుకొని, తనకు చెడు చేసిన వారిపైన ద్వేషము పెంచుకొని, పగ పెంచుకొని పైకి వెళ్తుంది. అయితే దానితో మళ్ళీ నెక్స్ట్ జన్మకి ప్లానింగ్ చేసుకుంటుందనమాట. సూక్ష్మ లోకాల్లో. ఎవరితో ప్లానింగ్ చేసుకుంటుంది అంటే, ఎవరితో ద్వేషముందో వారిని తిరిగి నేను వాళ్ళకి ఇబ్బందులు పెట్టాలి. వాళ్ళని ఎలాగైనా సరే చావగొట్టాలి మళ్ళీ తిరిగి వెళ్ళి అని అలాంటి ప్రణాళికలు వేసుకుంటుందనమాట. అయితే ఈ రెండవ స్థితికి సంబంధించిన ఆత్మలు ఎలా ఉంటారంటే బాధ, భయం, పగ, ద్వేషం, కోపంతో వందల సంవత్సరాలు వందల సంవత్సరాలు, వందల జన్మలు కూడా ఈ విధంగానే తిరుగుతూ ఉంటారనమాట వాళ్ళు. ఎన్నో జన్మల్లో. అయితే దీనికి ఎగ్జాంపుల్‌గా అమ్మని తీసుకుందాం. అమ్మ ఏం చేస్తుంది అంటే భీష్ముడిని చంపాలని ఎంతో తపనతో శివుడిని ప్రార్థిస్తూ ధ్యానం చేస్తుంది. ఏ ఏం అయితే ఆమె ధ్యానానికి ఆ శివుడు ప్రత్యక్షమై ఏం కావాలి?
నీకు అంటే నేను భీష్ముడిని చంపాలి అని తన కోరిక చెప్తుంది. అయితే నేను చంపే కోరికలు అలాంటి కోరికలు నేను నీకివ్వను అంటుంది. అని శివుడు వెళ్ళిపోతాడనమాట. అయితే లేదు అని ఆమె ఇంకా తీవ్రంగా చేస్తుందనమాట తన తపస్సును. ఇంకా తీవ్రం చేసే వరకి మళ్ళీ శివుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమై "ఏం కావాలమ్మా అసలు నీకు?" అని అడిగినప్పుడు నేను ఎలాగైనా సరే భీష్ముడిని చంపాలి. అదే నా కోరిక అంటుంది మళ్ళీ. అయితే సరే అయితే అది ఈ జన్మలో సాధ్యం కాదు. ఈ జన్మ ప్రణాళికలో అది లేదు అని జెప్పేసి అది దానిని తర్వాతి జన్మలో నువ్వు దానిని సాధిస్తావు అని చెప్తాడన్నమాట శివుడు. వెంటనే ఆమె మంటల్లో దూకి చనిపోతుంది. ఇక్కడ ఒక చిన్న తేడా తెలుసుకుందాం మాస్టర్స్. ఈమె మంటల్లో దూకి చనిపోవడం ఆత్మహత్య. అలాగే మనకు పార్వతీమాత గురించి మనం ఇదివరకు కూడా స్టోరీ తెలుసుకున్నాం. పార్వతీమాత ఏం చేస్తుందంటే తన తండ్రి ఆహ్, ఒక చెడు పనికి తలపెట్టాడు. అంత సామ్రాజ్యాన్ని అంటే ఆ విశ్వానికి సంబంధించిన ఆ యొక్క కార్యకలాపాలు అన్నీ కూడా తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ఒక యాగాన్ని ప్రారంభించినప్పుడు, ఆ యాగాన్ని అంటే విశ్వ కళ్యాణానికి సంబంధించిన ఆ యాగాన్ని ఎలాగైనా సరే ఇంకా దాన్ని ఆపేయాలి. ఇంకా దానికి ఇంకా ఇంకొకటి అన్నట్టు లేదనమాట ఆమెకి ఛాన్స్. కాబట్టి ఆహ్, దానిని ఎలాగైనా సరే ఆపాలి అన్న ఉద్దేశ్యంతో ఆత్మాహుతి చేసుకుంటుంది. ఆత్మాహుతికి తేడా చూడండి ఇక్కడ గమనించండి. ఇక్కడ అంబది ఆత్మహత్య. ఆమె ఏంటంటే పగతో, ద్వేషంతో ఉంది. ఎలాగైనా భీష్ముడిని చంపాలి. సరే ఈ జన్మకు సాధ్యం కాదు అన్నారు కదా! నెక్స్ట్ జన్మకు ఎలాగైనా సాధించాలి. అంటే నేను నెక్స్ట్ జన్మ పగతో, ద్వేషంతో భీష్మునిపై పగతో, ద్వేషంతో నేను తీసుకోవాలి అని వెంబడి చనిపోతుంది. ఈమె ఇప్పుడు పైలోకాలకు వెళ్ళినప్పుడు ఏ ఉద్దేశ్యంతో మళ్ళీ తిరిగి వస్తుంది అంటే, కేవలం పగే. కష్టము, దుఃఖము, పగ ఇలాంటి వాటితోనే ఉంటున్నారనమాట. ఇలాంటి స్థితి కలవాళ్ళు. దాంతో ఆమె నెక్స్ట్ జన్మ శిఖండిగా వచ్చి భీష్ముని మరణానికి కారణమయ్యింది. ఈ ఇలాంటి స్థితి కలిగిన వాళ్ళు ఎంతమందుంటారంటే 30-50% మంది ఈ రెండవ స్థితి కలిగిన ఆత్మలే ఉంటారనమాట. చనిపోయిన వారు ద్వేషంతో కానీ, మమకారంతో కానీ జన్మిస్తారు. చనిపోయిన వారు తిరిగి ఎందుకు బిడ్డగా జన్మిస్తున్నారు? ఎంత ప్రేమతో బిడ్డగా తెచ్చుకుంటున్నారు అంటే మమకారం కోసం. దుఃఖం పోగొట్టుకోవడానికి. సుఖాల కోసం దుఃఖం పోగొట్టుకోవడానికి సుఖాల కోసం జన్మిస్తాడు. కష్టాలు బాగా అనుభవించి ఈసారి సుఖంగా జీవించాలని జన్మిస్తారు. పగతో ఇందాక అంబలా తిరిగి జన్మిస్తారు. ఎక్కువ శాతం ఇలాగే అంటే ఇప్పుడు మనం కూడా ఇంకా కష్టాలు పడుతున్నాం. దుఃఖాలున్నాయి, పగలు, ద్వేషాలున్నాయి. ఇంకా క్షమించలేకపోతున్నాం అంటే మనం కూడా ఇలాంటి కోవకు చెందిన వాళ్ళమే. అందుకే ఇందులోనే ఎక్కువ శాతం ఉంటారనమాట. రెండవ స్థితి కలిగిన వాళ్ళు. ఈ స్థితి ఏంటి అంటే సుప్రియారిటీ కాంప్లెక్స్ అన్నమాట. ఈ ఈ ఇలాంటి కాంప్లెక్స్‌లో ఉంటారనమాట. ఈ యొక్క స్థితి కలిగిన ఆత్మలు. అదే విధంగా మూడవ స్థితి కలిగిన ఆత్మల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీళ్ళెలా ఉంటారంటే వీళ్ళు పూర్తిగా కుంగిపోయి చ క కుంగుపాటు చెంది ఉంటారనమాట. ఆత్మ ఏమాత్రం నమ్మకం లేకుండా అంతా అయిపోయింది. ఇంక నాకు ఏమీ లేదు. జీవితం ముగిసిపోయింది. విపరీతమైన భయము, ఆందోళన, దిగులుతో కుంచించుకుపోయి ఉంటారనమాట. అయితే వీ వీళ్ళు ఈ దశ కలవాళ్ళు చాలా దారుణమైన స్థితిలో ఉంటారనమాట. వీళ్ళింకా ఎలా అంటే ఎప్పుడు ఏడుపుతో, దుఃఖంతో జీవితమంతా తలకిందులైపోయి, జన్మంతా ఇంక నాశనం అయిపోయింది. జన్మంతా ఏడుస్తూ, అవతల వాళ్ళని ఏడిపిస్తూ అలా పుడతారనమాట. వీళ్ళు పూర్తిగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌లో ఉంటారనమాట. ఆహ్, ఇప్పుడు ఎప్పుడు దేవుడా నన్ను కాపాడు అంటే ఇంకా వాళ్ళకి ఏమీ ఉండదనమాట. ఇంక దేవుడే వస్తాడు, నన్ను కాపాడుతాడు. ఆయనే ఇంకా అన్నట్టుగా ఎప్పుడు ఒకరి మీద ఆధారపడుతూ అలా ఉంటారనమాట. వీళ్ళందరూ కూడా శైశవ ఆత్మలుగా పుడతారు. వీళ్ళందరూ కూడా ఆహ్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌లో ఉంటారు. రెండవ రకం ఆత్మస్థితి కలిగిన వాళ్ళేమో సుప్రియారిటీ కాంప్లెక్స్‌లో ఉంటే, మూడవ రకం స్థితి కలిగిన ఆత్మ వాళ్ళు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌లో ఉంటారనమాట. అయితే ఇక్కడ మనం మెయిన్‌గా తెలుసుకోవాల్సిందేంటంటే, జన్మించిన వారు మరణించక తప్పదు. మరణించిన వారు తిరిగి జన్మించక తప్పదు. మనకు ఈ యొక్క విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో ఎప్పుడో చెప్పారు.
అయితే మరణం తర్వాత మరల తిరిగి జన్మ తీసుకోవడానికి మధ్య ఉండే సమయంలోనే మనం ఏం చేస్తాము? ఎటువంటి స్థితిలో ఉండి, ఎటువంటి ప్రణాళికలు వేసుకుంటాము? ఆ మధ్య కాలం గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నామనమాట. అంటే ఇప్పుడు మనం తిరిగి పైకి వెళ్ళాలి. ఆహ్, జ మరణించిన తర్వాత పైలోకాలకి వెళ్ళాలి. పైలోకాలకి వెళ్ళాలి అంటే ఫస్ట్ మనం ఇక్కడ ఏం పని చేసాం? ఇక్కడ భూలోకంలో చేసిన పనుల ఆధారంగానే కదా! మళ్ళీ పైన ప్రణాళికలు వేసుకునేది, మళ్ళీ తిరిగి జన్మ తీసుకునేది. అదే ఇక్కడ ప్రేమతత్వంతో, క్షమాతత్వంతో, జ్ఞానతత్వంతో జ్ఞానం తెలుసుకుంటూ, ఈ జ్ఞానాన్ని అందరికీ పంచుతూ చక్కగా ముందుకు వెళ్ళామనుకోండి. పైలోకాలకు వెళ్ళిన తర్వాత మనకు ఎటువంటి ద్వేషాలు లేవు, ఎటువంటి కోపాలు లేవు. ఏమీ లేవు. శాంతంగా, ప్రేమగా దీని గురించి అడుగుతాం. నేనింకా ఈ జ్ఞానాన్ని విస్తరింప చేసుకోవాలి. నేనింకా ఈ బ్రహ్మ జ్ఞానం గురించి ఇంకా నేను ముందు తెలుసుకోవాలి. దాన్నింకా విస్తరింప చేయాలి. ఇలాంటి ప్రణాళికలతో వస్తాం. అదే ఒకవేళ పగతో, ద్వేషంతో లేదంటే ప్రేమతో, మమకారంతో వెళ్ళామనుకోండి. వాళ్ళ మీద ప్రేమ ఇంకా మిగిలిపోయి ఉంటుంది మన కుటుంబ సభ్యుల మీద. నాకి ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఆ ప్రేమ అన్నది నాకు కంప్లీట్ అవ్వలేదు. ఆ ప్రేమ కోసం నేను మళ్ళీ తిరిగి వాళ్ళతో జన్మ తీసుకోవాలి అనుకుంటాం. అదే ద్వేషం ఉంది. ద్వేషంతో ఉన్నప్పుడు ఏంటంటే పలానా వాడు నన్ను బాగా ఇబ్బంది పెట్టాడు. ఈసారి నేను అతన్ని ఇబ్బంది పెట్టాలి. కాబట్టి నేను ఈసారి అతని పట్ల ద్వేషంతో నేను ఈ భూమి మీద నా యొక్క ప్రణాళికలో నేను వెళ్తాను అని మన యొక్క ప్రణాళికలన్నీ రచించుకునేది ఎలా అంటే ప్రస్తుతం మనం జీవిస్తున్న జీవిత విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఆ మధ్య కాలం గురించి ఈ యొక్క క్లాస్ అన్నమాట. అయితే చివరకు మనం ఎలా చావాలి అన్నది చాలా ముఖ్యమైనది. జననము, మరణం మన చేతిలో లేదు. అంటే ఆహ్, జననం ఎప్పుడు జన్మిస్తాము, ఏంటి అన్నది మన చేతిలో లేదు. మరణం, మరణం కూడా సరే ఆసన్నం అవ్వబోతుంది అంటే ఓకే. సిద్ధం అయ్యే వాళ్ళుంటే సిద్ధమవుతారు. ఒకవేళ అలాంటి జ్ఞానం కూడా లేని వాళ్ళంటే వాళ్ళకు కూడా మరణం కూడా వాళ్ళ చేతిలో ఉండదు. కానీ మధ్యలో ఉన్న స్థితి పేరే ఈ యొక్క జీవితం. ఈ జీవితం మన చేతుల్లోనే ఉంది. మనం ఏ విధంగా అనుభవించాలి అనుకుంటామో, ఆ విధంగా మనము ఉండగలగాలి ఫస్ట్. మన జీవితంలో మనం దానిని అప్లై చేయగలగాలి. అప్పుడే ఆ జీవితం మన 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 జీవితం మన చేతుల్లోనే ఉంటుంది. ఈ మొదటి స్థితి తి మొదటి స్థితి అయితే అంటే ఎంతో ఆనందంగా ప్రసన్నంగా, ఆనందంగా, అవగాహనతో ఎవరైతే ఉంటారో అలాంటి మొదటి స్థితి కలిగిన వారు తిరిగి భూమి మీదికి రారు. ఆహ్, రెండవ రకము, మూడో రకం స్థితి కలిగిన వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ తిరిగి జన్మలు తీసుకుంటూనే ఉంటారు. మళ్ళీ ఆ పగలు, ఆ మమకారాలు వాటిని మళ్ళీ అలాగే తిరిగి అనుభవిస్తూ అలా చేసుకుంటూ ఉంటారు. కాబట్టే కదా దుఃఖాలు, అనారోగ్యాలు, బాధలు, కష్టాలు, పగలు, ప్రతీకారాలు. ఎందుకు మీరు క్షమించలేక పగతో ఉన్నారు అంటే, మన గత జన్మ కర్మల జీవితం వల్లే. ఇంకా మనం క్షమించలేకపోతున్నాము అంటే, అవతలి వారిని కేవలం ఒకే ఒక కారణం. మన యొక్క గత జన్మలో పగతో మనం ఉన్నాము. కాబట్టి ఇంకా వారిని క్షమించలేకపోతున్నాం. ఒకవేళ క్షమించాం. హ్యాపీ వదిలేసాం. ఓకే. అంటే ఎప్పుడైతే మనం క్షమించగలిగే తత్వం మనకు వస్తుందో, అక్కడితో ఆ యొక్క ప్రణాళిక అంటే ఆ యొక్క పగ, ద్వేషము అనేది ఏదైతే ఉందో, దానిని ఆ కర్మబంధం నుంచి మనము విడుదలైన వాళ్ళమైతామనమాట. కాబట్టి అందుకే మనకు ప్రతిసారి వంశీ సారు ప్రేమ తత్వంతో ఉండండి, క్షమాతత్వంతో ఉండండి. ఇవన్నీ దైవానికి సంబంధించిన లక్షణాలు కాబట్టి సారు మనకు ఆ విధంగా బోధన చేస్తూ ఉంటారనమాట. మనం మరణించే లోపు మొదటి స్థితి కలిగిన ఆత్మస్థితిలోకి మనం వెళ్ళగలగాలి. ఎలా అంటే బతికుండగానే మనం రూపాంతరీకరణ చెందాలి. రూపాంతరీకరణం చెందడానికి ఏం చెయ్యాలి అంటే, మీరు మరణించే నాటికి ప్రస్తుత జీవితంలో మీరు ఎలా ఉంటారు అన్నది ఆధారపడి ఉంటుంది. కాబట్టి 1, 2, 3 స్థితి కలిగిన వాళ్ళు ఏమైనా కానీ, మనం మొదటి దశలో శరీరం వదిలిపెట్టాలి. అంటే మనం ఏ స్థితిలో ఉన్నా సరే, మూడో రకం ఆత్మస్థితి ఉందా? అయినా సరే, ఈ రూపాంతరీకరణను మనము ఆహ్, ఆ ప్రాసెస్‌ని చేస్తూ మొదటి స్థితికి రావచ్చనమాట. కాబట్టి మీరు ఏ దశలోనైనా ఉండండి. మనం మొదటి దశలో శరీరం వదిలిపెట్టాలి. మొదటి దశలో ఆత్మగా రూపాంతరం
చెందాలి. రూపాంతరణ చెందడానికి మనకు జీవితం ఇవ్వబడింది. ఈ జీవితం మనం ఎందుకు పొందాము అంటే చివరికి ఆ పూర్ణాత్మగా మనం కూడా మారడానికి. కాబట్టి ఆ జీవితాన్ని మనం ఆ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒక గొంగళి పురుగు సీతాకోకచిలుకగా మారడానికి కొంత సమయం ఇవ్వబడుతుంది. ఆ కొంత సమయమే ఈ యొక్క రూపాంతరీకరణ అన్నమాట. మొదటి దశ స్థితిలోకి వెళ్ళాలంటే ముందుగా మనం ఏం చేయాలి? దీనివల్ల లాభాలేంటి? అన్నవి మనం తెలుసుకుందాం. మొదటి దశ ఆత్మగా మీరు మారాలంటే ఒక ఇమేజ్‌ని క్రియేట్ చేయాలి. భూమి మీద ఆఖరి శ్వాస విడిచేలోపు మీరు రూపాంతరీకరణ చెందాలి. చనిపోయాక నో యూజ్ అన్నమాట. అంటే ఇది కేవలం బతికుండగానే మనం ఇది చెయ్యాలి. అలా జీవించి ఉండగానే రూపాంతీకరణ చెందే ఒక పద్ధతి గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. దీనికి మూల పురుషుడు ఎవరు అంటే టార్కమ్ సరాయిడ్ గారు. ఆ టార్కమ్ సరాయిడ్ గారు మనకు ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. వారికి కూడా ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనకున్న రూపం అంటే మనకున్న ఇమేజ్ ఏదైతే ఉందో ఒక నిగూఢమైన భావనతో కాకుండా ఆచరించడానికి వీలుగా ఉండాలి. ఉన్నత లోకాలతో సంబంధం కలిగి ఉండి సౌందర్యం, మహత్తు కలిగి ఉండాలి. ఇది మన మన రోజువారీ జీవితంలో సంబంధం కలిగి ఉంటుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఉన్నత స్థితిలో ఉండి రోజువారీ జీవితంలో ఉండాలన్నమాట. ఉన్నతంగా ఉండాలి. మనం చేసే ప్రతి ఒక్క పని కూడా ఎంతో ఉన్నతంగా ఉండగలగాలన్నమాట. మన యొక్క ఆలోచనలు, భావాలు, చర్యలు అన్నీ కూడా మనల్ని మనం వ్యక్తపరచుకోగలగాలి. ఒక్క మాటలో చెప్పాలంటే నేను దైవాన్ని అని నోరనాలి. నేను దైవాన్ని అని నిరూపించుకోవాలి. దాని పేరే రూపాంతరీకరణ. ఒక రాక్షసుడు మానవుడిగా రూపాంతరీకరణం చెందుతాడు. ఒక మానవుడు దైవంగా రూపాంతరీకరణం చెందుతాడు. దైవం అన్నది మొదటి దశ, మానవుడన్నది రెండవ దశ, రాక్షసుడన్నది మూడవ దశ. కాబట్టి మనం ఎక్కడ ఉన్నామన్నది ముఖ్యం కాదు. ఎలా జన్మించాము అన్నది కూడా ముఖ్యం కాదు. రాక్షసుడిగా జన్మించామా, మానవుడిగా జన్మించామా, దైవంగా జన్మించామా, మీరెలా అయినా సరే జన్మించారన్నది కూడా ముఖ్యం కాదు. మీరు రూపాంతరం చెందారా లేదా అన్నదే ముఖ్యం. అలా చెందడానికి ఈరోజు మనం కొన్ని పాయింట్స్ తెలుసుకుందాం. ముందుగా మనం ఆహ్, మన ఈ రూపాన్ని నంబర్ 1 ఇమేజ్‌గా ఎలా మార్చాలి? అంటే ముందుగా మీరు ఏ ఏదైనా సరే ఎవరికైతే కనెక్ట్ అయ్యున్నారో ఆ యొక్క మాస్టర్ ఫర్ ఎగ్జాంపుల్‌గా షిరిడీ సాయి భక్తులనుకోండి, షిరిడీ సాయిగా రూపాంతరం చెందాలి. మహాదేవుడు భక్తులనుకోండి, మహాదేవుడిగా రూపాంతరం చెందాలి. కృష్ణుడు భక్తులనుకోండి, కృష్ణుడిగా రూపాంతరం చెందాలి. ఒకవేళ గురువులకు సంబంధించిన వాళ్ళున్నారనుకోండి, ఆ గురువుల్లాగా మనం రూపాంతరం చెందాలన్నమాట. అయితే ఈ భక్తి యోగం అన్నది మనకు అందుకే సృష్టించబడింది. భగవంతుడి యొక్క లీలలు కానీ, గురువుల యొక్క చేసిన ఆ యొక్క పనులు కానీ, ఎందుకు మనం పదే ఎందుకు చెప్పబడుతున్నాయి ఇక్కడ అంటే ఆహ్, కేవలం ఆ యొక్క వారిలాగా మనం కూడా మారడానికి. ఇప్పుడు చూడండి, "ఓ ఆంజనేయ ప్రభాదివ్యకాయ నువ్వింత గొప్పవాడివి, అంత గొప్పవాడివి" అని చెప్పేసి ప్రతి ఒక్క భగవంతుడికి కూడా సహస్రనామాలున్నాయి. వారిపై 1000 పొగడ్తలు ఉన్నాయి. మరి అవన్నీ ఎందుకున్నాయి? అవి చదివితే ఆయన ఉబ్బి తబ్బిపోయి మనకు వరాలిస్తాడు పైనుంచి డబ్బులు కురిపిస్తాడు అని అనుకుంటున్నారా? కాదు. అవి ఎందుకున్నాయంటే కేవలం మన లోపల మనం ఇంకింప చేసుకొని ఇంకింప చేసుకోవడానికి. అంటే ఆ విధంగా ఇంకింప చేసుకొని వాటిలాగా వాళ్ళు ఎలాంటి గుణగణాలతో ఉన్నారో మనం కూడా అలాంటి గుణగణాలను మనం ఏర్పరచుకొని వారిలా నడుచుకోవడానికి. అంతేకాని అవి కేవలం చదువుకోవడానికి మాత్రమే కాదు. దాని పేరే రూపాంతరీకరణ. ఇది, ఇది చెందాలనే ప్రతి ఒక్కరూ అనుకుంటా. ఈ ఈ విధంగానే రూపాంతరం చెందాలనే ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారనమాట. ఈ రోజు నుంచి ఒక టాస్క్ లాగా పెట్టేసుకొని మన గురువుగారు ఏం చెప్తున్నారంటే, మీ గురువు, మీ ఇష్ట దైవం లేదా ఉన్నతాత్మలు, పూర్ణాత్మలు ఎవ్వరైతే సరే వాళ్ళను ఎవరైతే ఉన్నారో వారందరిని కూడా ఒక రోల్ మోడల్‌గా తీసుకోండి. అయితే కేవలం వాళ్ళందరిలో కూడా ఒకే ఒక్కరిని మాత్రమే ఎంపిక చేసుకోండి. మీ మీ ఈ యొక్క విశాలమైన సృష్టిలో మీకు బాగా కనెక్ట్ అయ్యి,
వీళ్ళే నాకు బాగా ప్రియమైన వాళ్ళు అని అనిపించిన ఒక్క ఇమేజ్‌ని మాత్రం తీసుకోండి. వాళ్ళ మాటలు, చేతలు, భావనలు, యాక్టివిటీస్, చైతన్యం, కాంతి అన్నింటిని పరిపూర్ణంగా నిత్యం గమనిస్తూ ఉండండి. మీకు కనెక్ట్ అయిన ఇమేజ్‌ని కొద్దిగా పెద్ద సైజు విగ్రహం కానీ, ఫోటో కానీ ఏదైనా సరే చక్కగా మీ ఇంట్లో పెట్టుకోండి. ఆ విధంగా మీరు ఇంట్లో పెట్టుకున్న దాన్ని ఒక సర్వేశ్వరుడు అని అనుకుందాం. అంటే ప్రతిసారి ఒక ఎగ్జాంపుల్‌గా కాకుండా సర్వేశ్వరుడు అని అనుకుందాం. సర్వేశ్వరుడు అంటే ఏంటి అంటే సర్వమును ఉన్నవాడు అని అర్థమనమాట. అయితే స్పష్టంగా ఉన్న ఒక ప్రతిబింబము చిత్రాన్ని ముందుగా మనం పెట్టుకోవాలి. ప్రతిరోజు ఆ చిత్రం వైపు చూడాలి. ఆ బింబాన్ని వీలైనంత స్పష్టంగా ఊహించడానికి ప్రయత్నం చేయాలి. జాగ్రత్తగా ఒక్కొక్క దాన్ని చూడండి. కళ్ళు మూసుకొని ఊహించండి. కళ్ళు, కళ్ళెలా ఉన్నాయి, ముక్కెలా ఉంది, నుదురు, వెంట్రుకలు, చేతులు ఇలా ప్రతి ఒక్క భాగాన్ని ఒక స్కానింగ్ మెషిన్ ఎలా చేస్తుందో అలా స్కానింగ్ చేస్తూ, అలా ప్రతిరోజు గమనిస్తూ ఉండండి. చాలా మంది వారు భూలోకాన్ని విడిచేటప్పుడు వాళ్ళ రూపాన్ని ఇచ్చి వెళ్తూ ఉంటారు. అందుకే ఆ రూపాన్ని వారు ముందుంచుకొని నిరంతరం సాధన చేస్తూ ఉంటారనమాట. ఆ పిక్చర్‌ని ఏదైతే మీరు మీ ముందు పెట్టుకొని దాన్ని స్కానింగ్ చేస్తున్నారో ఆ పిక్చర్‌ని మీ హృదయంలోకి ఎక్కించుకోవాలి. అంటే ఎలా అంటే క ఒకసారి కళ్ళు తెరిచి చూడాలి. కళ్ళెలా ఉన్నాయి. కళ్ళు మూసుకొని ఆ కళ్ళు నే అక్కడ నేను చూసిన విధంగానే ఉన్నాయా లేదా అని ప్రతి ఒక్క దానిని కూడా అలా కంప్లీట్‌గా మన హృదయంలోకి ఎక్కించుకోవాలి. అయితే ఇక్కడ కేవలం ఆ విధంగా ఎక్కించుకోవాలి కానీ, మళ్ళీ దేవుడు కదా అని చెప్పి దీపం పెట్టి, నైవేద్యం పెట్టి ఆరాధించకండి. కేవలం ఆ పిక్చర్‌ని మీ హృదయంలోకి ఎక్కించుకోవాలి. మీరు వారిలాగా ఉండాలి అని కోరుకోండి. ఫోటో అన్నది వాహకం వారిలా కరుణగా చూడడం. వారిలా కరుణగా చూడడం, నెమ్మదిగా, ప్రేమగా మాట్లాడడం, ప్రసన్నంగా ఉండడం, ఎన్ని కష్టాలొచ్చినా సరే చిరునవ్వుతో ఎదుర్కోవడం, ఎటువంటి ఎమోషన్స్ లేకుండా బ్యాలెన్స్‌గా ఉండడం, వారిలా ఫాలో అవ్వండి. ఆహ్, హ్మ్, రూపాంతరీకరణ ఎలా జరగాలంటే, కొన్ని రోజులకు మీ జుట్టు, కళ్ళు, పెదాలు, బుగ్గలు, నడవడిక మొత్తం మాటలు అన్నీ కూడా, అన్ని చర్యలు కూడా మొత్తం వారిలా మారిపోవాలి. మారిపోతాయి కూడా సరిగ్గా చేస్తే. ఈ యొక్క ప్రాసెస్. అదే విచిత్రం అన్నమాట. ఈ యొక్క ప్రాసెస్‌లో. మిమ్మల్ని చూసిన వారు నువ్వులా లేవే నీ ముఖం మారిపోయింది అని చెప్పేసి ఈ మధ్య అంతా మారిపోయావు. నీ నడవడిక మారిపోయింది. నీ మాట తీరు మారిపోయింది. ఇలా అంటుంటారనమాట. గురువులను కనుక మనం పరిశీలిస్తే మొదట ఉన్నట్టుగా తర్వాత ఉండరు. ఎందుకంటే రూపాంతరీకరణ చెందుతారు. ఇది ఒక ప్రత్యేకమైన సాధన. ప్రతిరోజు మీ అతీంద్రియ శక్తిని పెంచుకొని మీ జీవితాన్ని పరిశుద్ధం చేసుకొని మరింత ఎక్కువ కాంతి, ప్రేమను, సౌందర్యాన్ని ప్రసారం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ షిరిడి సాయి చిత్రం పెట్టారనుకోండి. వారిని గమనిస్తున్నారు. వారి యొక్క రూపాంతరాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. రూపాన్నంతా కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. తర్వాత కొన్ని రోజులకు ఆ కాంతిని ప్రసరింపచేయాలి. మీరు ఏదైనా క క ఏ దైవాన్ని కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారో ఆ దైవంగా మీరు మారాలనుకుంటున్నారో, వారి చరిత్ర మీకు తెలుసు కదా! ఎందుకు అనంటే మనము వారికి బాగా కనెక్ట్ అయ్యున్నాం. కాబట్టి వారి చరిత్ర మనకు తెలుసు. వారి లీలలు తెలుసు. వారి మాటలెలా ఉంటాయి, వారి భావాలెలా ఉంటాయి, వాళ్ళ నడవడిక అన్నీ కూడా మనకు తెలుసు కదా! ఎందుకంటే ఇప్పుడు మనకు చాలా అవైలబుల్‌గా ఉంది ఈ నాలెడ్జ్ నిజం చెప్పాలంటే. చక్కగా మనం మీడియా ద్వారా ఎవ్వరి గురించి కావాలనుకున్నా ఎవ్వరి గురించి ఎటువంటి విషయాలు కావాలనుకున్నా కూడా చక్కగా మనం తెలుసుకోవచ్చనమాట. కాబట్టి మనం వారిలా నిత్య జీవితంలో మన చర్యల ద్వారా చూపిస్తూ ఉండాలి. ఎక్కువ కాంతిని, ప్రేమను, సౌందర్యం ప్రసారం చేయాలి. ఇక్కడ ఒక జాగ్రత్త ముందుగా తెలుసుకుందాం. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అవినీతికి, హానికార కార్యకలాపాలకు పాల్గొనకూడదు. వీటిలో పాల్గొంటే మీరు తయారు చేసుకున్న మీ యొక్క రూపాంతరం మిమ్మల్ని వేసేస్తుందనమాట. కాబట్టి ఇక్కడ మనకు జరగబోయే నష్టం ఏంటి అంటే ఇదే. ఎట్టి పరిస్థితుల్లోనూ మనము ఎటువంటి అవినీతికి, హానికార కార్యకలాపాలకు పాల్గొనకుండా చూసుకోవాలి. ఒక భగవంతుడిలా మారిపోయి దొంగ వ్యాపారాలు, మోసం చేస్తారా? అలాంటివి చేసినప్పుడు మీ లోపలి ఇమేజు, మీరు ఇద్దరు కూడా కొట్లాడుకుంటారు. దీనివల్ల నష్టాలు కూడా ఉన్నాయి.
ఇతరులను నిందించడం, కక్షతో ఉండడం, ద్వేషించడం, అసూయతో ఉండడం, ప్రతీకార భావంతో ఉండడం చేయకూడదు. భగవంతుడైతే ఏం చేస్తాడు? నేను భగవంతుడిలా మారాను కదా! అని చెప్పి క్వెషన్ వస్తుంది. మీరు దాన్ని పట్టించుకోకుండా మీరిలాంటి లక్షణాలతో ఉంటే మీ యొక్క బింబం, ఆలోచనలు, భావోద్వేగాలు, చేష్టలు గమనించుకోకపోతే కొత్తగా ఏర్పడిన ఇమేజ్‌కు మీకు మధ్య విరోధం వస్తుందన్నమాట. అప్పుడు మీ శరీర, భౌతిక, మనోమయ, భావన శరీరాలకు తీవ్రంగా హాని కలుగుతుంది. చాలా మంది సాధకులు అనారోగ్యం కావడానికి కూడా మూల కారణం ఇదే ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడేమో తీవ్రంగా సాధన చేసే రూపాంతరం చెందుతూ ఉంటే, బుద్ధి, మనసేమో గడ్డి తింటుందన్నమాట. ఈ రెండిటి మధ్య విరోధం వచ్చి అనారోగ్యాలు వస్తాయి. మనం ఎవరి ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకున్నామో వారిలాగా మాట్లాడాలి. వారిలాగా జీవించాల. సంపూర్ణంగా వారికి కనెక్ట్ అవ్వాలి. దానికి ఒక రోజు పట్టొచ్చు, వారం రోజులు పట్టొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు, జన్మలు కూడా పట్టొచ్చు. కానీ మన గురువులు మనల్ని నువ్వు దైవానివి అని నిరంతరం చెప్తుంటారు. ఇప్పుడు పత్రిజీ లాంటి గురువులు నువ్వు దైవానివి అంటారు. ఎందుకు అనంటే మనం రాక్షసులము, మనుషులము అని మనకు తెలుసు. అయినా సరే నువ్వు దైవానివి అని ఎందుకంటారంటే అప్పటి నుంచైనా నువ్వు ఒక దైవంగా ప్రవర్తించాలి అని. మనం పెట్టుకున్న ఇమేజ్‌గా మనం మారిపోవాలి. అన్నమయ్య పాట మూసిన ముత్యాలకేలే మెరుగులు అని ఒక కీర్తనలో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే మూసి ఉంటే ముత్యం ఎలా తయారవ్వాలో అలా తయారవ్వాలి. ఆశల చిత్తం నువ్వు తాటు పెడితే అది వచ్చేయాలి. నీ గంధం రంగులో మారిపోవాలి. థర్డ్ ఐ యాక్టివ్ అవ్వాలి. ముద్దు ముద్దుగా మాట్లాడాలి. మధురంగా మాట్లాడాలి. ఇలా చివరకు ఏమంటాడంటే అద్దమేలే తిరువెంకటాద్రీషు నిను కూడి అంటాడు. అంటే మీరు ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే మీరు ఇలా ఉంటే అద్దంలో చూసుకుంటే ఇక్కడ మీరు ఉండరు. రూపాంతరీకరణ చెందిన ఆ యొక్క శ్రీనివాసుడుంటాడు. ఇది అన్నమయ్య ఎప్పుడో చెప్పాడు. కాబట్టి ఈరోజు నుంచి ఒక 41 రోజులు దీనిని ప్రాక్టీస్ చేయండి. ఆటోమేటిక్‌గా ఈ ప్రాక్టీస్‌లో ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అయిపోతది. కానీ మన నిత్య జీవితంలో యాక్టివిటీస్ చెడు పనులు చేస్తే, ఇతర జీవితాలతో ఆడుకుంటే, ఇతరులను మోసం చేస్తే, లోపల రూపాంతరం చెందిన నీవు బయట బాడీ ఈ రెండింటి మధ్యలో గొడవలు వచ్చి అనారోగ్యాలు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా మాటలు, చేతలు, భావనలు పర్ఫెక్ట్‌గా ఉండాలి. అందుకు నిరంతరం మిమ్మల్ని మీరు సెల్ఫ్ చెక్ చేసుకుంటూ, సరి చేసుకుంటూ ఉండాలి. రూపాంతరీకరణ వల్ల లాభాలు నెక్స్ట్ తెలుసుకుందాం మాస్టర్స్. థాంక్ యూ. స్టార్ట్ చేయమంటారా? ఆ! నమస్తే మాస్టర్స్. ఇందాక ప్రశాంతి మేడం మనకు రూపాంతరీకరణ గురించి చెప్పింది. అంటే మనం ఒక దైవంగా ఎలా మారాలి? వాటిలోని దశలను గురించి మేడం చక్కగా దాని గురించి వివరించింది. మరి అలా దైవంగా మారితే మనకేంటి లాభాలు? అంటే రూపాంతరీకరణ నుండి లాభాలు తెలుసుకుందాం. రూపాంతరీకరణ నుంచి లాభాలు ఏంటి అంటే, మనం మనం దేహం లోపల ఆరోగ్యాన్ని చేకూర్చే మూలంగా మారిపోతాము. అంటే మన దేహమే ఒక దేవాలయంగా మారిపోతుంది. అంటే అనునిత్యం మనము ఆ దైవం యొక్క రూపాన్ని చూస్తూ, ఆ దైవం యొక్క లక్షణాలు ఎప్పుడైతే మనం నేర్చుకుంటూ ఉంటామో దైవంగా మారిపోతాము. అంటే ఆ దైవానికి ఎంత చైతన్య స్థితి, ఎంత ఉన్నత చైతన్య స్థితి ఉంటుంది. ఆ ఉన్నత చైతన్య స్థితిలోకి మనం వెళ్ళిపోతాము. సో, మనకున్న అనారోగ్యాలు కూడా ఆరోగ్యంగా మారిపోతాయి. ఇప్పుడు చూడండి వెంకటేశ్వరుడిని తీసుకుందాం ఎగ్జాంపుల్. ఎ వెంకటేశ్వరుడిగానే నువ్వయిపోయినప్పుడు ఇంకా అనారోగ్యం ఏంటి చెప్పండి? ఆ భగవంతుడివే నువ్వయిపోయినప్పుడు నీకింకా అనారోగ్యం ఎందుకుంటుంది? మొత్తం అనారోగ్యాలంతా కూడా మాయమైపోతాయి. ఆ రూపము ఆ రూపమంతా కూడా ఆ వెంకటేశ్వరుని యొక్క చైతన్యంతో అనుసంధానం అయిపోతుంది. మనమే ఆ వెంకటేశ్వరునిగా మారిపోతాము. అంటే ఎక్కడో ఊర్ధ్వలోకాల్లో ఉన్న చైతన్యాన్ని నీవు నీలోనికి తెచ్చుకున్నప్పుడు, ఆ రూపాన్ని చూస్తూ వారి యొక్క బాటలో నడిచినప్పుడు మనమే దైవంగా మారిపోతాం. మనకు ఎలాంటి అనారోగ్య పరిస్థితులు ఉండవు. అంటే ఇప్పుడు దైవానికి అనారోగ్యం ఉంటుందా? ఉండదు. అంటే మనం ఆ రూపాన్ని చూస్తూ, ఆ లక్షణాలను నేర్చుకుంటూ, మనమే దైవంగా మారిపోయినప్పుడు, ప్రేమతో, కరుణతో ఉన్నప్పుడు మన మన లోపల ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా
ఉండవు. అంటే ఇక్కడ దీని నుంచి రూపాంతరీకరణ నుంచి లాభం ఏంటి అంటే, మన దేహం లోపల అనారోగ్య పరిస్థితులన్నీ కూడా ఆరోగ్యంగా చేకూర్చే మూలంగా మారిపోతుంది మన చైతన్య స్థితి. నెక్స్ట్ రెండోది అంతులేని శక్తి మరియు ఉత్సాహాలకు మూలంగా ఉంటాము. మనం ఎలా ఉంటాము? మన శరీరం ఎలా ఉంటుంది? మన మనస్సు ఎలా ఉంటుంది? మనకెలాంటి శక్తులుంటాయి అంటే, మనకు ఎంతో శక్తులుంటాయి. ఎంతో ఉత్సాహంగా ఉంటాం. ఎందుకంటే, ఊర్ధ్వలోకాలలో ఉన్న ఆ పరమాత్ముని యొక్క చైతన్యంతో అనుసంధానమై ఉంటాము. కాబట్టి, మన మన లోపల విపరీతమైన శక్తి, ఉత్సాహము నిరంతరము పనిచేస్తున్నా గూడా ఎలాంటి అలసట అనేదే ఉండదు. మనకుగానే ఆశ్చర్యం వేస్తుంది. ఇంతలా పనిచేస్తున్నాను. నిరంతరము అహర్నిశలుగా పనిచేస్తున్నాను. అయినా ఎలాంటి అలుపు లేదు. ఉత్సాహంతో ఉన్నాను. ఆనందంగా ఉన్నాను. సంతోషంగా ఉన్నానని అనుకుంటామనమాట. అంటే ఆ దైవం యొక్క శక్తితో సరిసమానంగా మారిపోతూ ఉంటాము. ఒకటేంటి ఫస్ట్ వన్ పాయింట్ ఏంటి? మనకెలాంటి అనారోగ్య లేకుండా సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉంటాము. నెక్స్ట్ ఆ చైతన్య స్థితితో అనుసంధానమయ్యి శక్తిపాతంతో ఉంటాము. ఉత్సాహంతో ఉంటాము. భగవంతుడికి ఎంత పని ఇప్పుడు ఈ సృష్టినంతా గూడా ఆహ్, ఆ పరమాత్ముడు చూస్తూ ఉన్నాడు. మరి ఈ సృష్టిలో ఎంతమంది జీవులున్నారు? 33,00,00,000 జీవులున్నాయి. 33,000,00,00,000 జీవులున్నాయి. ఆ జీవులనన్నింటిని కూడా వాటికి ఆహారాన్నన్నింటిని కూడా మరి శ్రీ మహావిష్ణువు ఎలాగైతే ఇస్తున్నాడో మరి మనమే ఆ దైవంగా మారిపోయినప్పుడు మరి మన లోపల కూడా ఎంత శక్తి ఉంటుంది? ఎంత ఉత్సాహంగా ఉంటాము? సో, ఈ రూపాంతరీకరణ వల్ల మనకు అన్ని లాభాలు చేకూరుతాయి. నెక్స్ట్ థర్డ్ పాయింట్. ప్రజ్ఞ మరియు జ్ఞానాలకు మూలంగా ఉంటాము. ప్రజ్ఞ మరియు జ్ఞానాలు. వీటికి మూలంగా ఉంటాం. అంటే మీకు తెలియకుండానే మీ లోపల ఒక ప్రజ్ఞా కోణం ఉంటుంది. ఆ సందర్భాన్ని బట్టి ఆ జ్ఞానాన్ని బయటికి వెలికితీస్తారు. ఒక సందర్భమొస్తే, ఆ సందర్భంలో ఏ విధంగా అయితే మాట్లాడతామో అవతల వాడు దానికి ఆ ఒక్క మాటకే కామైపోవాలి. అంత ప్రజ్ఞా జ్ఞానాలు మన లోపలొచ్చేస్తాయి. అంత శక్తి మన లోపలొచ్చేస్తుంది. ఆల్రెడీ మనకు అంటే ఈ ఆధ్యాత్మిక స్థితిలో ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా ఈ శక్తి అనేది కొంచెమో, గొప్పనో ఉంటుంది. అంటే మనం ఇంతకు ముందుకు అంటే ధ్యానం చేయకముందుకు ఉన్న స్థితితో పోలిస్తే ఇప్పుడు యొక్క మన చైతన్య స్థితి చేంజ్ అయిపోతది. ఆ సందర్భాన్ని బట్టి మనకు తెలియకుండానే ఒక జ్ఞానవంతమైన మాట మాట్లాడేస్తాం. ఒక ప్రాబ్లమ్‌కి ఒక సొల్యూషన్‌తో ఒక మాట మాట్లాడేస్తాం. మళ్ళీ మనని మనమే అనుకుంటాం. అరే! నాకు ఐడియా ఎట్లొచ్చింది? నేనెంత చక్కగా మాట్లాడాను. ఈ ఒక్క మాటతో ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. అన్న స్థితిలో మనముంటాం. ఇదంతా మనము నార్మల్ లైఫ్ కన్నా ఆధ్యాత్మికంలో ఉండి, ఈ సాధన చేస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు గమనిస్తూనే ఉన్నాం. అంటే మనకు తెలియకుండానే మన లోపల ఆ జ్ఞానం అనేది వచ్చేస్తుందనమాట. మీ ఆత్మ యొక్క ప్రజ్ఞ ప్రజ్ఞాతత్వంగా అయిపోతుంది. సాధన ద్వారా ఆత్మ ప్రజ్ఞాతత్వంతో అయిపోతుంది. రూపాంతరీకరణ పొందుతుంది. దీనికి చదివే రావాలని ఏమీ లేదనమాట. ఇక్కడ జ్ఞానం ఆత్మ యొక్క జ్ఞానం వికసిస్తుంది. ఆ పరమాత్ముని యొక్క చైతన్యంతో అనుసంధానమయ్యి, ఆ పరమాత్మునిగా మారిపోయి ఆత్మ వికసిస్తుంది. సో, అందుకే ఆ ఆత్మ, ఆ శరీరం ఆత్మతో కూడిన ఆ శరీరం అంతా శక్తివంతంగా అయిపోతుంది. అంత జ్ఞానమొస్తుంది. అంత ప్రజ్ఞ మన లోపలికి వచ్చేస్తుందనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం మాస్టర్స్. రామకృష్ణ పరమహంస. ఆయనను తీసుకోండి. దీనికి చదివే రావాలని గాదు. చదువుంటేనే మన భౌతిక లోకంలో ఎలా ఉంటుంది? చదువుంటేనే జ్ఞానం ఉంటుంది. చదువులేని వానికి జ్ఞానం లేదని అనుకుంటాం. కానీ ఇక్కడ మనము రూపాంతరీకరణ ద్వారా ఈ జ్ఞానాన్ని మనము తెచ్చుకుంటున్నాము. ఆ చైతన్య స్థితితో ఆ జ్ఞానాన్నంతా కూడా మనము సంపాదించుకుంటున్నాం. సో, దీనికొక ఎగ్జాంపుల్ చూద్దాము. రామకృష్ణ పరమహంస. రామకృష్ణ పరమహంస ఆయన చదివినవాడేం కాదు. అసలాయనకు చదివే రాదు. మరి ఆయనకు అంత జ్ఞానాలు ఎందుకున్నాయి? ఎందుకొచ్చాయి?
మరి ఆయనకు చదువు రాదు కదా! మరెందుకు ఆయనకు అంత ప్రజ్ఞా పాటవాలు ఎందుకున్నాయి అంటే, ఆయన ఎవరి నుంచి రూపాంతరీకరణం చెందిండంటే, ఆయన కాళీమాత నుంచి రూపాంతరీకరణం చెందాడు. రామకృష్ణ పరమహంస కూడా కాళీమాత నుంచి రూపాంతరీకరణ చెందాడు. ఒక పెద్ద కాళీమాత ఫోటో పెట్టుకున్నాడు. ఆ విగ్రహం పెట్టుకున్నాడు. ఆమెనే చూస్తూ, ఆమెనే స్మరిస్తూ, ఆమె యొక్క రూపాన్నంతా అణువణువు కళ్ళల్లో నింపుకున్నాడు. కన్ను తెరిచినా ఆమె రూపమే. కళ్ళు మూసినా ఆమె రూపమే. అంత ఏకాగ్రతతో ఆమె యొక్క రూపాన్ని, ఆమె యొక్క కథలని, ఆమె యొక్క బోధనని, ఆమె యొక్క నడవడికను అనుసరిస్తూ కొన్ని రోజులకైనా ఒక స్త్రీ శరీరంగా మారిపోయాడు. ఆయన శరీరం అంతా కూడా కింది పార్ట్ అంతా కూడా స్త్రీగా మారిపోయింది. ఎందుకలా మారిపోయింది అంటే, ఆయన రూపాంతరీకరణ చెందాడు. ఆ కాళీమాత అనుసంధానంతో, ఆ కాళీమాత చైతన్యంగా మారిపోయి రూపాంతరీకరణ చెందాడు. ఇక్కడ ఏ మంత్రతంత్రాలు యూజ్ చేయలేదు. మంత్రతంత్రాలు యూజ్ చేసి మారిపోయేది అదంతా వేరేది. ఇక్కడ ఓన్లీ రూపాంతరీకరణ. ఈ కాన్సెప్ట్ వల్ల అంటే ఆత్మ స్థితి ఉన్నత స్థితిగా ఎలా చేసుకోవాలనే ఈ కాన్సెప్ట్ ద్వారానే రామకృష్ణ పరమహంసకి అంత ప్రతిభా జ్ఞానాలు, శక్తివంతము, తేజోవంతము ఇవన్నీ గూడా ఆయన కాళీమాతతో పొందాడనమాట. ఆమె కథలు వింటూ, ఆమె గుణాలను తెలుసుకుంటూ, ఆమెను ఆరాధిస్తూ ఆయనే ఆమెలాగా మారిపోయాడు. ఆయన కొద్ది రోజుల తర్వాత శరీరం అంతా కూడా స్త్రీగా మారిపోయింది. అంతలా తన ఇమేజ్‌ని ట్రాన్స్‌ఫర్మేషన్ చేసుకున్నాడు. అలాగే షిరిడి సాయి, సత్యసాయి వీళ్ళంతా కూడా అంతే. వీళ్ళంతా ఏమన్నా చదువుకున్నారా? మరి వీళ్ళకంత శక్తి ఎందుకు? అంత ప్రేమ, కరుణ, ఆ దయ, దాక్షిణ్యాలు ఎక్కడి నుంచొచ్చాయి? వాళ్ళు కూడా ఇలా బాడీని ట్రాన్స్‌ఫర్మేషన్ చెందారు కాబట్టే అంతటి శక్తితోటి ఉన్నారు. ఈ ట్రాన్స్‌ఫర్మేషన్, ఈ రూపాంతరీకరణ ద్వారా మనకెన్ని లాభాలు చేకూరుతాయి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్. అంతులేని, అంతులేని ఊర్ధ్వలోకాలకు మనకు మధ్య అనుసంధానం ఏర్పడుతుంది. అంటే మనకి యాస్ట్రల్ వరల్డ్‌తో అనుసంధానం ఏర్పడుతుంది. కళ్ళు మూస్తే యాస్ట్రల్ వరల్డ్. కళ్ళు తెరిస్తే భౌతిక లోకం. అంటే అక్కడ చూసి ఇక్కడ మార్చుకోవడం. డ్రీమ్స్. డ్రీమ్స్ ద్వారా ఇప్పుడు మనం చూసుకుంటూనే ఉన్నాం. మనకేదైనా అనారోగ్య సమస్య వచ్చిందా? నిద్రల్లో 72 శ్వాసాలు లెక్కబెడుతున్నాం. డ్రీమ్స్‌లోకి ఆస్ట్రల్ వరల్డ్‌లోకెళ్తున్నాం. అక్కడ మనం చేసిన హింసను చూసుకుంటున్నాం. ఇక్కడొచ్చి క్షమాపణ చెప్పుకుంటున్నాం. సో, ఆ ప్రాబ్లమ్ యొక్క తీవ్రత అనేది తగ్గిపోతుంది. ఎంతో జరగాల్సిన మనకు ఏదో కొద్దిగా గోరంతలో జరిగి అది తృ త్రుటిపాటిలో తప్పిపోతుంది. అంటే ఇక్కడ మనము ఆ సాధనలో ఉన్నాం కాబట్టే, ఆ లోకాలకు, ఊర్ధ్వలోకాలతో కనెక్టివిటీ ఉందా లేదా చెప్పండి? కాబట్టి ఇక్కడ ఆ దైవాన్నే చూస్తూ, ఆ దైవాన్నే ఆరాధిస్తూ, ఆ లక్షణాలను నేర్చుకుంటూ, ఆ కథలను వినుకుంటూ, అవన్నింటిని మనం ఆచరణలో పెట్టినప్పుడు, మనమే దైవంగా మారిపోయి, ఆ ఊర్ధ్వ లోకాలతో అనుసంధానం అయిపోతాము. మన మరణం తర్వాత మళ్ళీ జన్మ లేని స్థితిలోకి వెళ్ళిపోతాము. సో, నెక్స్ట్ పాయింట్. ఉన్నత చైతన్య స్థితులకు దారి తీసే ఉద్దేశానిక ఉంటాము. ఉద్దేశకులుగా ఉంటాము. అంటే ఉన్నత చైతన్య స్థితులు. అంటే ఇప్పుడు చూడండి ఆత్మస్థితులు కొంతమందికి సరిగ్గా ఉండవు. ఆ నాలెడ్జ్ ఉండదు. ఆ నాలెడ్జ్‌ని మనం ఇక్కడ ఈ సాధన నేర్చుకుంటూ, ఇవన్నీ నేర్చుకుంటూ మనం ఒకరికి కౌన్సెలింగ్ ఇస్తున్నాం. ఆ కౌన్సెలింగ్ ద్వారా వాళ్ళకి ఆ జ్ఞానం ఇనుమడింపజేస్తున్నాం. సార్ చూడండి ఎంతో అన్వేషించి ఈ టాపిక్ మనకిచ్చి ఇవన్నీ మనకిప్పుడు చెప్తున్నాడంటే ఆయన ద్వారా మనం నేర్చుకొని మనమే ఇప్పుడు ఒకరికి చెప్పేంత స్థాయిలో ఎళ్ళిపోయాము. ఇక్కడ మన స్థితిని మార్చుకుంటూ ఉంటున్నాం కాబట్టి మనము ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతాము. అంటే అందరిని ఉన్నత స్థితికి తీసుకుపోయే అంత శక్తి మన లోపలికొచ్చేస్తుంది. ఉన్నత స్థితిలోకి, ఉన్నత లోకాలలోకి వెళ్ళడానికి మనం ఒక సేవకులుగా మారిపోతాము. ఒక విశ్వ సేవలో భాగమైపోతాము. ఇక్కడ మనకు
అంత చక్కటి అవకాశం లభిస్తుంది. అంటే అందరూ కూడా ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోవాలి. మళ్ళీ భూమి పైన జన్మ తీసుకోకుండా ఇంకా ఇంకా ముందలకెళ్ళాలి. మనమొక నిర్దేశకులుగా అయిపోతాము. అంటే మనమే ఒక గురువు స్థానంలో ఉండి అందరికీ ఆత్మతత్వాన్ని గురించి బోధన చేసి వాళ్ళనందరినీ కూడా ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళడానికి ఒక గురువు స్థానంలో మనముంటాము. ఇంతకన్నా చక్కటి ఎవరికి ఎంత హెల్ప్ జేసినా అంతవరకే అది. ఇక్కడ మళ్ళీ జన్మనే లేకుండా వాళ్ళకి ఒక కౌన్సెలింగ్ ఇస్తున్నామంటే, మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నట్టు. ఆ గొప్ప స్థితి మనకెక్కడి నుంచొచ్చింది? ఈ సాధన ద్వారా, ఈ చైతన్య స్థితిని పెంచుకోవడం ద్వారా, ఈ జ్ఞానాన్ని పెంచుకోవడం ద్వారా, ఈ స్థాయిలో మనమున్నాము. కాబట్టి ఈ ఈ సాధన ద్వారా మన చైతన్య స్థితి అద్భుతంగా మారిపోయి వేరే వాళ్ళకి గూడా ఆ స్థితిలోనికి రావడానికి మనమిక్కడ ఎరుకను పరుస్తున్నాము. అందుకే ఒక ఫోటోని పెట్టుకోండి. ఆ ఫోటోని చూస్తూ ఉండండి. ఆ ఫోటోని గమనిస్తూ ఉండండి. తర్వాత ఆ లక్షణాలను తీసుకోవాలి. వాళ్ళెలా చేశారు? ఎలా చేస్తే వాళ్ళకా శక్తొచ్చింది? ఏ సాధన చేస్తే వాళ్ళకా శక్తొచ్చింది? వాళ్ళెలా ఉంటున్నారు? వాళ్ళెంత ప్రేమతో ఉన్నారు? ఎంత దయతో ఉన్నారు? ఎంతమందిని క్షమిస్తున్నారు? వాళ్ళు ఎన్నింటిని ఉపేక్షిస్తున్నారు? అవన్నింటిని మనం అణువణువు ఎక్కించుకున్నామంటే, మనం కూడా ఆ దైవంగా మారిపోతాము. ఆ ట్రాన్స్‌ఫర్మేషన్‌లోకెళ్ళిపోతాము. సో, నెక్స్ట్ సిక్స్త్ పాయింట్. మీ మాట, మీ స్పర్శ, మీ చేతి అంతా కూడా హీలింగ్‌గా అయిపోతుంది. మన యొక్క చేతి స్పర్శ, మనం మాట్లాడే మాట అవతలి వాళ్ళకి హీలింగ్‌గా మారిపోతుంది. అంటే ఇప్పుడు చూడండి నార్మల్‌గా గూడా చూడండి. నార్మల్‌గా ఉండే పర్సన్స్‌కి మనకి చేంజ్ ఉంటుంది. మనం సాధన చేస్తూ ఉంటాం. అంటే సాధన చేసే వారందరికీ కూడా శక్తులొస్తాయి. మీ చెయ్యి తగిలితేనే నాకు బాగైపోయింది అంటాం. ఇప్పుడు షిరిడి సాయిని అంటూ మనం షిరిడి సాయి పారాయణాల్లో చదువుతూ ఉంటాం. సాయి చేతి స్పర్శ తగలగానే అతనికి రోగం తగ్గింది. తాత్య ఉంటాడు. తాత్యకు ఆహ్, ఏదో రోగమొస్తుంది. ఆయనకు రక్తం లోపల నుంచి బయటికి దగ్గి రక్తం లోపల నుంచి బయటికి పడిపోతూ ఉంటుంది. అప్పుడు సాయే ఆ రోగాన్ని తాను తీసుకుంటాడు. అప్పుడు తాత్యాకి మంచిగా అయిపోతుంది. అంటే ఇక్కడ ఆయన బాడీని హీలింగ్ చేసినట్టే గదా సాయిబాబా. ఆ శక్తి మనకొచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మానవుడిని చూడండి. అంగుళిమానవుడు చాలా కిరాతకుడు, రాక్షసుడు. అతడు నిరంతరం ఒక్కసారి బుద్ధుడొచ్చి అతనికి బోధించిన తర్వాత అతడు నిరంతరం బుద్ధుడిని చూస్తూ, బుద్ధుడిని గమనిస్తూ, బుద్ధుని యొక్క ఆహ్, మాటలను ఆచరిస్తూ, ఆ ఏకాగ్రతతో బుద్ధుడి యొక్క అష్టాంగ మార్గాలను వాటినన్నిటిని అనుసరిస్తూ ఆయన్నే బుద్ధుడిలాగా మారిపోయాడు. అంత కిరాతకుడే మారిపోయాడు. మనం మానవులం. మనమెందుకు దైవంగా మారలేం చెప్పండి? సో, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రూపాంతరీకరణ సార్ చెప్పిన కాన్సెప్ట్‌ని ఆచరిస్తే ఖచ్చితంగా మన లోపల ఈ లక్షణాలు ఒస్తాయి. విశ్వామిత్రుడు వశిష్ఠుడిని ఆహ్, వశిష్ఠుడిని ఆరాధించి ఆయననే ఒక గురువుగా భావించి ఆయన మహర్షిగా మారిపోతాడు. బ్రహ్మర్షిగా అయిపోతాడు. ఫస్ట్ కాలేడు. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కాలేడు. తర్వాత వశిష్ఠుడిని అనుసరించిన తర్వాత బ్రహ్మర్షిగా అయ్యాడన్నమాట. సో, అలా మనం కావాలి అంటే మన లోపల ఒకటేముండాలి? శ్రద్ధ, సంకల్పం. 2 ఏకాగ్రత. 3 గమనిక. ఈ 3 మనం ఆచరిస్తే మనం ఖచ్చితంగా దానిలోకి ఎళ్ళిపోతాం. శ్రద్ధ అంటే ఒక ఫోటో తీసుకోండి. మీ ఇష్ట దైవాన్ని తీసుకోండి. మీకెవ్వరంటే ఇష్టమో, ఎవరితో అయితే అటాచ్‌మెంట్ ఎక్కువుంటుందో, ఆ ఇష్ట దైవాని యొక్క ఫోటో తీసుకోండి. ఆ ఫోటో ముందులు పెట్టుకోండి. ఆ ఫోటోని తదేకంగా చూస్తూ ఉండండి. ఫోకస్ చేయండి. మీకెప్పుడు టైం దొరికితే అప్పుడు ఆ ఫోటో ముందు కూర్చోండి. ఆ ఫోటో, ఆ రూపాన్ని గమనించండి. ఆ ముఖము, కళ్ళు, నోరు, ఆయన యొక్క ఎంట్రుకలు, ఆయన యొక్క ఆహ్, ఆకారము, ఆ బాడీ యొక్క తేజము, ఇవన్నీ ఆ ఫోటోని చూస్తూ గమనిస్తూ ఉండాలి. ఆ! ఆ శ్రద్ధ పెట్టాలి. నెక్స్ట్ ఏకాగ్రత. ఆ లక్షణాలను ఒక గురువులో ఉన్న లక్షణాలను
గమనించండి. మీకెవరైతే ఇష్టమున్నారో ఆ ఫోటో పెట్టుకుంటారు గదా! ఆ ఫోటోలో ఆ రూపం ఎవరైతే ఉంటారో, ఆ రూపం వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళ నిత్య జీవితం ఎలా ఉంది? వాళ్ళు ఎలాంటి లక్షణాలతో కూడున్నారు? వాళ్ళ లోపల ప్రేమ ఉందా? కరుణ ఉందా? దయతో ఉన్నారా? ఉపేక్షించే గుణం ఉందా? ఇవన్నున్నాయా? వాళ్ళ యొక్క కథలు వినండి. వాళ్ళ వ వ వాళ్ళు చేసే చేష్టలు, వాళ్ళు చేసే సహాయాలు, వాళ్ళ స్థితులను అవన్నింటిని గమనించండి. ఆ స్థితులను ఆ స్థితులను గమనిస్తూ, ఆ ఏకాగ్రతతో మనమున్నప్పుడు, మనం ఖచ్చితంగా ట్రాన్స్‌ఫర్మేషన్ చెందుతాము. ఆ ఎత్తు, ఆ మనిషి యొక్క ఎత్తు, ఆ మనిషి యొక్క విధానము, ఆ మనిషి యొక్క బుగ్గలు అదంతా ప్రతిది మనం గమనిస్తూ ఉన్నప్పుడు, ఆ దైవంగా మనం మారిపోతాము. ఇంకా ఇప్పుడు మనకు చాలా ఈజియెస్ట్ వేలో సార్ మనకిక్కడ ఈ కాన్సెప్ట్ చెప్తున్నాడు. గతంలో అయితే ఇవన్నీ ఏవి ఇన్ఫర్మేషన్స్ తెలిసేవి కావు. ఒక గురువు దగ్గర ఉండి, ఆ గురువుని సేవిస్తూ, ఆ గురువు ఏది చెప్తే అది ఒక రోజంతా సేవిస్తే, ఒక్క గురువు ఒక్క లక్షణాన్ని గురించి చెప్పేవాడు. అలా కొన్ని రోజుల కాలం పట్టేది. కొన్ని సంవత్సరాలు పట్టేది. ఇప్పుడు ఒక్క 41 రోజులు ఈ సాధన మనము ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ టెక్నాలజీలతో, ఇన్ఫర్మేషన్స్‌తో మనము వాళ్ళ యొక్క చరిత్రలను, కథలను, వాళ్ళ లక్షణాలను, దైవ నామావళి ఉంది. ఇందాక మనకు మేడం చెప్పింది దైవ నామావళి. ఆ 108 నామాలలో గుణాలను మనం ఇక్కడ నేర్చుకోవాలి. ఆ గుణాలను మనం నేర్చుకోగలిగితే మనము ట్రాన్స్‌ఫర్మేషన్ చెందుతాము. ఫర్ ఎగ్జాంపుల్ విష్ణుమూర్తిని తీసుకోండి. విష్ణుమూర్తి యొక్క లక్షణాలు విష్ణు నామావళిలో ఉన్న రహస్యాలు చెప్తారు. ఆ రహస్యాలను నేర్చుకుంటాం. అవన్నీ విని పాటించి ఆ సాధనలో విష్ణుమూర్తిగా అయిపోతాం. భక్త ప్రహ్లాదుడు కడుపులో ఉన్నప్పటి నుంచి విష్ణుమూర్తిని ఆమె స్మరిస్తూ విష్ణు కథలు వింటూ ఉండేది. భక్త ప్రహ్లాదులు ఎలా పుట్టాడు? విష్ణుమూర్తి యొక్క భక్తి భావనలతోటే పుట్టాడు. తండ్రికేమో డెడ్ అపోజిట్. కానీ ప్రహ్లాదుడు అనునిత్యం ఆ విష్ణుమూర్తిని ఎక్కడ చూడు ఆ విష్ణుమూర్తినే. ఈ స్తంభంలో ఉన్నాడా అంటే ఉన్నాడు. ఆ విష్ణుమూర్తి ఎందుకు లేడు? అంతటా ఉన్నాడు. అంత ధీమాతో ఉన్నాడు కాబట్టే, అంత విశ్వాసంతో, అంత ఏకాగ్రతతో భక్త ప్రహ్లాదుడు ఉన్నాడు కాబట్టే నరసింహస్వామి వచ్చి హిరణ్యాక్షుడిని వధిస్తాడు. సో, మన లోపల ఆ శ్రద్ధ, సంకల్పము, ఏకాగ్రత, ఆ గమనిక ఉన్నప్పుడు ఆ భగవంతునిగానే మనము మారిపోతాము. ఇక్కడ మనము ఈ రూపాంతరీకరణ ద్వారా ఇన్ని లాభాలు పొందొచ్చు. ఒకటి ఏంటి? ఆరోగ్యము. అనారోగ్య సమస్య అంతా గూడా ఆరోగ్యంగా మారిపోతుంది. మన లోపల ఉత్సాహాలు పెరిగిపోతాయి. మన లోపల ఊర్ధ్వలోకాలతో అనుసంధానమవుతాము. మన చైతన్య స్థితి మారిపోతుంది. మనమే ఉన్నత లోకాలకు అందరిని పోయే అంత గురు స్థానంలో మనమే ఉంటాము. మన యొక్క జ్ఞానాలు పెరుగుతాయి. మన స్పర్శ తగిలితే చాలు అవతల వాడు హీలింగ్ అయిపోతాడు. ఇన్ని లాభాలు ఈ కరణ వల్ల ఉన్నాయి. ఏదైనా ఒక దైవాన్ని. అది విష్ణుమూర్తి అవ్వనివ్వండి, ఆ మహాదేవుడు అవ్వనివ్వండి, రాముడు అవ్వనివ్వండి, జీసస్ అవ్వనివ్వండి, ఎవరితోటి కనెక్టివిటీ ఉంటే వాళ్ళని ఆ రూపాన్ని, ఆ ఇమేజ్‌ని ఆ సర్వేశ్వరుడిని పెట్టుకోండి. ఆ సర్వేశ్వరుడిని పెట్టుకొని ఆయనని ఫాలో అయిపోయామనుకోండి, ఆయనలాగా మనం మారిపోతాం. అప్పుడు మనం మధ్యలో ఎలాంటి అడ్డు పెట్టుకోవద్దు. ఆయనలాగా మారిపోవాలి అన్న ఒక స్థితి, సంకల్పం పెట్టుకున్నామంటే మిగతావన్నీ వాటంతట అవే వచ్చేస్తాయి. రాముని బెట్టుకోండి. రాముడిలాగా మనం అయిపోతే హనుమంతుడు రాడా చెప్పండి? నారాయణలాగా మనం అయిపోతే లక్ష్మీదేవి రాదా చెప్పండి? అట్లా ప్రతి ఒక్కటి మనం ఒకరిగా రూపాంతరీకరణ చెందామనుకోండి, మిగతావన్నీ వాటంతట అవే వచ్చేస్తాయి. ఇలా మనము ఈ ఏకాగ్రత మనకు కావాల్సిందేంటి? శ్రద్ధ, సంకల్పము, ఏకాగ్రత. ఇవన్నీ మనము పెట్టుకొని, ఒక దైవాన్ని పెట్టుకొని, ఈ సాధన ఒక 41 డేస్ చేశామంటే మనము రూపాంతరీకరణ చెందుతాము. ఆ దైవంగా రూపాంతరీకరణ చెందుతాము. మళ్ళీ భూమి పైన జన్మ తీసుకునే అవసరం లేదు. మొదటి స్థితిలోకి వెళ్ళిపోతాము. ఇంక అంతే హాస్టల్ వార్డ్‌లో సేవలు చేస్తూ ఇంకా ముందలకెళ్ళిపోతాము. మోక్ష మార్గం వైపు వెళ్ళిపోతాము. ఈ రూపాంతరీకరణ వల్ల మనకిన్ని లాభాలు. కానీ ఈ సాధన చేసేటప్పుడు
మనం కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సొస్తది. చెప్తుంది గదా! మేడం ఇందాక చెప్పింది గదా! మనకి ఈ సాధనలో మనం ఉన్నప్పుడు ఎలాంటి అన్యాయాలు, అక్రమాలు, హింసలు మాత్రం చేయొద్దు. ఇలా హింస చేస్తే మనలోని ఉన్న చైతన్య స్థితి మనని ఏషేస్తుంది. దైవము, దైవము హింసిస్తుందా చెప్పండి? దైవం ఒకరిని బాధపెడుతుందా? ఒకరికి అన్యాయం జేస్తుందా? సో, మనం కూడా చెయ్యొద్దు. సాయి తత్వంతో మనం ఎదుగుతున్నామనుకోండి, నేను సాయిని, నేనలా చేయగూడదు. నేను ఆ వెంకటేశ్వరుడిని, నేనెవ్వరిని హింసించొద్దు అన్న ఎరుక స్థితితో ఉండి, నిరంతరం ఈ సాధన చేయడం వల్ల మనమే దైవంగా మారిపోతాము. ఇది ఎంత సులువైన పద్ధతో అంటే సులువైన పద్ధతి అంటే ఆచరిస్తే ఆ ఆచరణలోని కొన్ని కష్టాలు ఉంటాయి. కాకపోతే అంత కఠినంగా ఎనకటికి ఒక సాధువులు ఎన్నో సంవత్సరాలు చేసే దానితో పోలిస్తే మనది చాలా చిన్నది. ఈ టెక్నిక్ ద్వారా మనము సులువుగా రూపాంతరీకరణాన్ని చెందవచ్చు. 41 డేస్ ఈ సాధన మనం చేస్తే ఆ దైవంగా మనం మారిపోతాం మాస్టర్స్. సో ఓహ్! మనం చనిపోయేలోపు ఈ రూపాంతరీకరణ చెందొచ్చు. ఆ అవకాశం మనకుంది. అంటే దైవంగా మారి మళ్ళీ మనము భూమి పైన జన్మ తీసుకోకుండా ఉండే స్థితికి మనం ఎళ్ళిపోవచ్చు. సో, కాబట్టి మనము మనకొక టైం పెట్టుకొని ఒక 41 డేస్ పెట్టుకొని ఈ సాధన మనం చేయడం వల్ల మనం ఉన్నత స్థితిలోనికెళ్ళిపోతాము. ఆ దైవంగా మనం మారిపోతాము. ఇంకా అంతకన్నా మనం ఏం కావాలి చెప్పండి? సో, అందరూ ప్రతి ఒక్కరు కూడా మనకంటూ కొన్ని ఇబ్బందులుంటాయి. ఆ ఇబ్బందులను తొలగించుకొని, మనం చనిపోయేలోపు ఈ రూపాంతరీకరణను మనం ఆచరించామంటే, మనం దైవంగా మారి ఉన్నత స్థితిలోనికి, ఉన్నత లోకాల్లోకి వెళ్ళిపోతాము. ఓకే మాస్టర్స్. థాంక్ యూ.